దులపరించుకుని పోయే నాయకులున్నప్పుడు ధర్నాలు దీక్షలు ఎన్ని చేస్తే లాభం ఏంటి? సమస్య తీవ్రత సర్కారు చెవికెక్కాలంటే వినూత్న రీతిలో పోరాడాల్సిందే. ఇదే సూత్రాన్ని బాగా వంట పెట్టించుకున్నారు కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య. బంగి అనంతయ్య వినూత్న నిరసనలకు మారు పేరు. గతంలో కర్నూలు మేయర్గా పనిచేసిన ఈ పెద్దాయన ప్రజల తరపున పోరాడేందుకు ముందుంటారు. వింత వేషాలు, పనులతో సర్కార్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. పెట్రోల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా దున్నపోతుపై ఊరేగిన, కరెంటు కోతలతో రైతుల ఉసురు తీయొద్దని ఉరి వేసుకుని తిరిగిన ప్రతి విషయంలో ఆయనది ఓ ప్రత్యేక శైలి. నన్నపనేని రాజకుమారిపై మహిళా కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ గుండు గీయించుకుని గాంధీ వేషంలో నిరసన తెలిపిన, బస్ ఛార్జీలు పెరిగినప్పుడు నిక్కర్తో రిక్షా తొక్కిన బంగికే చెల్లింది. కరెంటు సంక్షోభంపై ఈసారి ఏకంగా అనంతయ్య ట్రాన్స్కో అధికారి కాళ్ల మీద పడి మరీ వేడుకున్నారు. ఆయన జీపునకు అడ్డంగా పడుకొని హడావుడి చేశారు. కరెంటు అంతా బాధపడుతున్నారు, కరెంటు కష్టాలు పడుతున్నారు, కరెంటు దయచేసి కరెంటు నిరసనల పేరిట బంగి వింత భంగిమలు ఇప్పటికి సెంచరీ దాటాయి. కొద్దో గొప్ప సమస్యలు పరిష్కారం అవుతున్నందునే ఈ తరహా ఆందోళనలు కొనసాగిస్తున్నానని ఆయన చెప్తున్నారు. గవర్నమెంట్ తెచ్చిపోయి గవర్నమెంట్ గుండెల్లో గుబులు పుట్టి వాళ్ళు చెయ్యక తప్పదని చెప్పేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు తప్ప విచిత్ర వేషాలుగా వేయకపోతే ఆ ప్రాబ్లం సాల్వే కాదు. షోటోన్ ముందర చంకు చెట్టుంటుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు. అందుకోసమే నేను విచిత్ర వేషాలు వేసి ఈ ఒక్క ప్రజలకు తెలిసేటట్టు మీడియా ద్వారా, పేపర్ ద్వారా ఎక్స్పోజ్ అయ్యి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తప్ప వేరే కాదే. మీకు నమస్కారం పెడుతూ విరమిస్తున్నాను. నిరసన విషయంలోనే కాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బంగి అనంతయ్య ప్రదర్శించే విన్యాసాలు చూపరుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. 2020 క్రికెట్ ఫైనల్లో భారత్ గెలవాలని కర్నూలు వీధుల్లో అనంతయ్య చేసిన రామ భజన నగరవాసులకు ఇప్పటికీ గుర్తే.